హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే సమ్మర్ వచ్చేసింది. పిల్లోళ్ళు ఇంట్లోనే ఉంటారు కదండి. అయితే పిల్లోళ్ళు ఇంట్లోనే ఉంటే తినడానికి ఏదో ఒకటి కావాలి కదా. సింపుల్గా సమ్మర్కి సరిపోయేలాగా సగ్గుబియ్యం పెసరపప్పుతో మురుకులు అయితే చేశానండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఓన్లీ బియ్యం పిండే కాకుండా బొంబాయి రవ్వ కలిపి చేశానండి. సూపర్గా ఉన్నాయి. ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఒక 2-3 ప్లేట్లు వేసిచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంకా సగ్గుబియ్యం పెసరపప్పు కూడా పిల్లలకు వేడి చేయకుండా చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. మురుకులైతే చాలా చాలా బాగున్నాయండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఏదైనా కప్పుతో అరకప్పు సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం తీసుకునేటప్పుడు ఇలా కాస్త లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. అలాగే అరకప్పు పెసరపప్పు. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడిగేసి 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. సగ్గుబియ్యం ఇంకా పెసరపప్పు తొందరగానే నానిపోతాయి కాబట్టి 2-3 గంటలు నానితే సరిపోతుందండి. నానిపోయిన తర్వాత సగ్గుబియ్యం అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నీళ్లు వేయకుండా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకోండి. చాలామందికి బొంబాయి రవ్వ అంటే అర్థం కావట్లేదండి. అంటే సూజీ రవ్వ అంటారు కదా, అదే. దీంతో కొంతమంది ఉప్మా కూడా చేసుకుంటారండి. ఆ రవ్వనైతే 2 కప్పులు తీసుకోండి. అలాగే మీరు చేసుకోవాలనుకుంటే నేను చెప్పినంత క్వాంటిటీస్ కాకపోయినా అన్నీ కూడా తగ్గించుకొని చేసుకోవచ్చండి. కాకపోతే కొలతలు కరెక్ట్గా తీసుకోండి, సరిపోతుంది. రవ్వను పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసి అందులోకే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీళ్ళనైతే మరగనివ్వండి. కాసేపటికల్లా నీళ్ళైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇలా నీళ్లు మరిగే టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పక్కకి తీసి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. అలాగే నీళ్లు బాగా కాగితే కనుక బొంబాయి రవ్వ ఉండలేం కట్టవండి. అలాగే రవ్వ వేసుకునేటప్పుడు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఒకవేళ ఉండలు కట్టే కనుక ఏం చేయాలనేది వీడియోలో తర్వాత చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. మనం రవ్వ వేసుకునే కొద్దీ రవ్వ నీళ్ళని పీల్చేసుకొని మొత్తం గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది. ఇలా కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా కూడా గట్టి ఉప్మాలాగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, అంత గట్టిగా అయిపోయింది. ఇలాగే ఒక్క 2 నిమిషాల పాటు రవ్వని కలుపుకుంటూ సిమ్లోనే ఉడికించేసుకోండి. 2 నిమిషాల కల్లా అంతా ముద్దలాగా అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా సపరేట్ అయిపోయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ ఉప్మా తొందరగా చల్లారడం కోసం ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కాస్త తొందరగా చల్లారిపోతుంది. సమ్మర్ కదా, వేడివేడిగా తాకాలంటే అద్దిరిపోతుంది అనమాట. ఇంకా ఈ సమ్మర్లో తొందరగా కూడా చల్లారవు. సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు వదిలేసేయండి. తర్వాత పిండి మొత్తం గోరువెచ్చగా అయిపోయి మన చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉండే టైంలో చేతికి నీళ్ళ తేమ చేసుకొని మొత్తం పిండిని ఇలా బాగా పిసికేసేయాలి. గుర్తుపెట్టుకోండి, చేతితో తాకడానికి వీలుగా ఉండేటప్పుడే చేతులకు తేమ చేసుకొని పట్టుకోండి. లేదంటే కనుక మొత్తం చేతులంతా కూడా ఎర్రగా అయిపోతాయి. అలాగే ఇలా పిసికేటప్పుడు మధ్యలో కనుక ఎక్కడైనా ఉండలు తగిలితే ఆ ఉండల్ని తీసేసి పడేసేయండి. ఉండలు కనుక అలాగే ఉంటే మనం మురుకులు ఒత్తుకునేటప్పుడు మురుకులు కొట్టడానికి అడ్డపడిపోతాయి అన్నమాట. సో ఉండలు తీసేసి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మెయిన్గా మురుకుల పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పాటి బేసన్ తీసుకొని అందులోకి మనం చేసి పెట్టుకున్న ఉప్మా ముద్ద, అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోండి. ఇంకా మనకు ఇది మొత్తం ముద్దలాగా వచ్చి మురుకులు పర్ఫెక్ట్గా రావాలంటే పొడి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. పొడి బియ్యం పిండి ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కొద్దిగా అయితే వేసుకోండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు, అలాగే కారం,
ఇంకా మీ దగ్గర ఉంటే కనుక కొన్ని నువ్వులు వేసుకోండి. ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు వేసుకున్నానండి. మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే కనుక తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ కూడా వేసుకోవాలి. బటర్ వేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే కనుక నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక స్పూన్ వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకోండి. వాము వేసుకోవటం వల్ల పిల్లలకి తొందరగా డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిపోయేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు పిండిని కరెక్ట్గా కలుపుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి పిండి కూడా ఎక్కువగా పట్టిందండి. మీరు ఇంత ఎక్కువ వద్దు, తక్కువ చేసుకోవాలనుకుంటే కనుక అన్నీ తగ్గించుకొని తీసుకోండి, సరిపోతుంది. ఇలా పిండిని కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ నార్మల్గా మనం మురుకులకు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. ఇక్కడ నాకు టోటల్గా బియ్యం పిండి మొత్తం కూడా 3 కప్పులు పట్టిందనమాట. 3 కప్పులు వేసుకుంటే పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ప్రతి ఒక్కరికి సేమ్ క్వాంటిటీలో పట్టాలని లేదు. సో కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఫైనల్గా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మరీ గట్టిగా లేకుండా అలాగని మరీ లూజ్గా లేకుండా ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని పిండి మొత్తాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుకుల్లాగా చేసుకోవడం కోసం ఒక చిన్న పిండి ముద్దని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో కొద్దిసేపు బాగా పిసకండి. ఇలా ఎంత బాగా పిసికితే మనం మురుకులు వేసుకునేటప్పుడు విరిగిపోకుండా అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా పిండి మొత్తాన్ని పిసికేసిన తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని దాంట్లో 3 హోల్స్ ఉండే బిల్ అయితే వేసి పెట్టుకోండి. అలాగే మురుకుల గొట్టానికి కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసుకొని మనం కలిపెట్టుకున్న పిండిని అయితే మరీ నిండుగా కాకుండా ఇలా కాస్త వెల్తిగా పెట్టేసుకోండి. ఆ తర్వాత పైనుంచి మూత పెట్టేసి క్లోజ్ చేయండి. అలాగే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ కూడా పెట్టేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. మురుకులు ఫ్రై చేసుకోవడానికి తీసుకునే ప్యాన్ని కాస్త పెద్దగా ఉండేలాగా తీసుకోండి. అలాగే ఆయిల్ మరీ నిండుగా కాకుండా ఇలా కాస్త వెలితిగా ఉండేలాగా తీసుకోండి. సో దట్ మనం మురుకులు వేసిన తర్వాత ఆయిల్ పైకి రాకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ కాగిందో లేదో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు అందులోకి మనం మురుకుల గొట్టంలో పెట్టేసుకున్న పిండిని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మురుకుల్లాగా ఒత్తేసుకోవాలండి. కావాలంటే చిన్న చిన్న మురుకుల్లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం ఒకటే చక్రంలాగా ఒత్తేస్తున్నానండి. అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, అలా సపరేట్గా చేసి మళ్ళీ ఆయిల్లో వేయడం అంటే చాలా పని అయిపోతుందని ఇలాగైతే చేశానండి. ఎలా చేసినా కూడా మనం తినడానికే కదా. ఇలా మురుకుల గొట్టాన్ని రౌండ్గా తిప్పుకుంటూ మురుకులంతా కూడా రౌండ్ చక్రంలాగా వచ్చేలాగా తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా, పిండి మొత్తం అయిపోయింది. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాసేపు వదిలేసేయండి. కాసేపటికల్లా మురుకులు లైట్గా ఫ్రై అయ్యి ఇలా పైకి తేలుతాయి అన్నమాట. ఫస్ట్ గరిటెతో ఒకసారి చెక్ చేసుకోండి కాలనీయా లేదా, మనం తిప్పేసుకోవడానికి వీలుగా ఉన్నాయా లేదా అని. ఒకవేళ వీలుగా లేకపోతే ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత గరిటెతో రెండో వైపుకి తిప్పేసుకోండి. మనం వేసుకున్న మురుకులు గరిటెకి సరిగ్గా రాకుండా తిప్పేసుకున్నారంటే మొత్తం అంతా దగ్గరకు వచ్చేసి ఉండలాగా అయిపోతుందండి. సో ఖచ్చితంగా కూడా బాగా కాలిన తర్వాతనే రెండో వైపుకి తిప్పేసుకోండి. ఇక్కడ నాకైతే ఒక గరిటెతో తిప్పేసుకోవడానికి కష్టంగా అనిపించిందండి. అందుకని 2 గరిటెలతో 2 వైపులకు తిప్పేసుకున్నాను అనమాట. ఇలా 2 వైపులా బాగా కాల్చేసుకున్న తర్వాత మురుకులు కాలనీయో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒకదాన్ని పట్టుకొని చూస్తే అది గట్టిగా అయిపోయి ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా కాలిపోయినట్లు అనమాట. అలా కాలిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా వేసి పెట్టుకోవడమేనండి. ఒకవేళ ఇంత పెద్దగా వద్దు, చిన్న చిన్నగా కావాలనుకుంటే ఇలా ఆయిల్లో వేసేటప్పుడే చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్నా కూడా తినడమే కదా, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా మురుకుల్లాగా ఫ్రై చేసుకోవడమేనండి. మురుకులు అయితే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలకు తినడానికి ది బెస్ట్ స్నాక్స్ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ సౌండ్ వింటేనే మీకు అర్థమైపోతుంది చూడండి మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. చూస్తారు కదా, మురుకులు అయితే చాలా చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.